కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తుందని ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. కేటీఆర్ అరెస్ట్ చేసే రాష్ట్ర అగ్నిగుండం అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ ఆత్మ ఎవరైతే ఉన్నారో తేలుపల్లి శ్రీధర్, ఆయన ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 పంపిణీ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విప్ ఎవరైతే ఉన్నారో ఆది శ్రీనివాస్ గారు సంచలన ఆరోపణలు చేశారు. సరే, అంటే ఈ ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తూ అంటే మేమేమో అనుకున్నాం. అరే, ఇప్పుడు ఓవైపు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు కేటీఆర్ గారి పైన విచారణకు, ఓవైపు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ చేసిండ్రు, A1గా కేటీఆర్ చేసిర్రు. ఈ సందర్భంలో అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉంటుందా? ఆ మాత్రం 20 years ఇండస్ట్రీ అనే నాయకులు తెలియదా? ఇది కావాలని రాజకీయం చేయాలి. ఓవైపు భూభర్తీ చట్టం ఈరోజు అమలు కాబోతున్న తరుణంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి నిన్న మొన్నటి రోజు ఈ రోజు దానిపై చర్చ జరుగుతున్న క్రమంలో ఎక్కడ మీ ధరణి పేరిట తీసుకున్నటువంటి భూములన్నీ వెళ్ళిపోతే వెనక్కి అని చెప్పినటువంటి ఆందోళనతో చేస్తున్నటువంటి దుగ్ధతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప మరొకటి కాదు. ఈరోజు తేలుకుంట్ల శ్రీధర్ నేను ముమ్మాటికి అక్కడ చేసిన ఆరోపణ ఇప్పుడు చేస్తున్నాం. ప్రభుత్వానికి మా వైపు నుంచి తెలియజేస్తున్నాం. 100 కోట్లు వెచ్చించి నియోజకవర్గానికి ₹1 పంపించి కృత్రిమ ఉద్యమం కేటీఆర్ అరెస్ట్ చేయండి అని, ప్రభుత్వ వస్తువులు ధ్వంసం చేయమని, ఆర్టీసీ బస్సు దగ్ధం చేయమని చెప్పని చేసినట్టుగా నియోజకవర్గం ₹1 పంపిస్తున్నట్టు మాకున్న సమాచారాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పంటున్నాం. ఈరోజు ప్రజల కోసం ఏదో జైలుకు పోతున్నట్టుగా ముందే వాళ్ళు 3 రోజుల ముందే ఏదో జైలుకు బేడీలు వేసుకుని వచ్చారు. అంటే వాళ్ళు ముందే ఓ అవగాహన, అంటే వాళ్ళు వచ్చేసి మీ పొరపాటు వేసినామని చెప్పండి దానిలో ఈ అంశాన్ని తీవ్రంగా తప్పడుతున్నాం. అయితే ఏదైతే శ్రీధర్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 పంపిస్తున్నప్పుడు మీరు అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా? తప్పనిసరిగా అదే చెప్తున్నాం. మా దృష్టికి రాగానే కుట్ర కోణం మా దృష్టికి రాగానే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి మేము కోరుతా ఉన్నాం. అంటే కేటీఆర్ అరెస్ట్ సందర్భంగా ఏదైనా అల్లర్లు జరిగితే మీరు పార్టీ శ్రేణులకు కూడా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. అయితే ఏది ప్రభుత్వ ఆస్తులను ఏదైనా నష్టం జరిగితే మీరు కూడా అడ్డుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ నేను పోవాలి, అసెంబ్లీ లోపలికి పోవాలి, మళ్ళీ ఇలా రమ్మంటు లోపల రమ్మంటు ప్లీజ్ చెప్పండి అన్న. ఇప్పుడు ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది. మేము అరెస్ట్ చేయాలని మేము అంటలేం. పొరపాటు జరిగింది అని కేటీఆర్ గారి పైన గవర్నర్ అనుమతి తీసుకున్నాం. విచారణ ఏసీబీ అధికారులకు అప్పేపినాం. ఏసీబీ అధికారులు తప్పని తేలితే అరెస్ట్ చేస్తారనుకోండి. దీనిపైన కుట్ర వంతురు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను పిలుపునిస్తున్నా. ఎక్కడికక్కడ ఇలాంటి సంఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసు శాఖ చెప్పే ప్రయత్నం చేసి మనం అడ్డుకోవాలి, మన ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నా. మొత్తంగా ఈ వ్యవహారంలో ఏదైతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారో దీనికి సంబంధించేసి తమకు పక్కా సమాచారం ఉంది కాబట్టి దీనిపై ఇప్పటికే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఏదైతే శ్రీధర్ ఉన్నాడో తేలుకుంట శ్రీధర్ ఆయనపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఆందోళనకు దిగి ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. కెమెరామెన్ సత్యసాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్, అసెంబ్లీ పాయింట్ నుంచి.